సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం ఉదయాన్నే స్టార్ట్ అయింది. భక్తులు పెద్ద సంఖ్యలో బోనాల్ని తీసుకొని అమ్మవారికి సమర్పించేందుకు, అలాగే వారి మొక్కులు తీర్చుకునేందుకు కూడా వెళ్తూ ఉన్నారు. సో అక్కడి నుండి లైవ్ అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్స్ రాణా అలాగే సుజాత ఇరువురు కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఇరువురితో కూడా ఒకేసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో సుజాత అండ్ రాణా ఇరువురు పొద్దున్న నుండి చూస్తున్నారు, భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. వాళ్ళ ఆనందం ఎలా కనిపిస్తోంది? మా మొహాలు చూస్తుంటే అర్థమైపోతే ఎంత ఆనందంగా ఉంటారు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈసారి మాత్రం నాకు చాలా డిఫరెంట్గా కనపడుతుంది. ఎప్పుడు నేను దాదాపు 15 సంవత్సరాలు వస్తూనే ఉన్నాను. సుజాత, నీకు ఎట్లా అనిపిస్తుంది ఈసారి? ఎప్పుడు దర్శనం చేసుకుంటారు, ఈసారి స్పెషల్ గా వచ్చారు. ఒక్కసారి మాట్లాడదాము సార్తో. ఎంచక్క ఎంత బాగా అంటే ఫ్యామిలీతో వస్తుంటారు సాధారణంగా అందరూ, కానీ ఈసారి రానా ఒకసారి మనం పోలీసు వాళ్ళని చూస్తే ఎంచక్క పాపం వాళ్ళు దర్శనం కూడా చేసుకోకుండా ఇక్కడ వచ్చిన భక్తులకి దర్శనం చేయిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో. వీళ్ళని చూడు ఒక్కసారి, అంటే సెక్యూరిటీ కావచ్చు, పాపం వాళ్ళు రెగ్యులర్ గా కష్టపడతారు. ఈ రోజు కూడా కష్టపడుతున్నారు. మన లాంటి వాళ్ళ కోసమే వీళ్ళు కష్టపడతారు. పాపం బందోబస్తుని ఏర్పాటు చేస్తారు. ట్రాఫిక్ పోలీసులు అయితే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తారు. ఇక బోనాలంటే మా మహిళలు ఉంటారు సార్, చాలా అంటే చాలా రోజు సార్ మీ అటైర్ సూపర్ ఉంది సార్. ఇవాళ అంటే మన సాంప్రదాయం మీలో కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? అంటే సంతోషంగా ఉంది, ఎందుకంటే బోనాలు పండుగ ఉజ్జయిని మహంకాళి బోనాలు. సో రాష్ట్ర ప్రజలు, నగర ప్రజలు బాగుండాలి, సుఖ సంతోషంతోని సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వేడుకోవడం జరిగింది. సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వేడుకోవడం జరిగింది. మీ పోలీసులు అందరికీ అయితే మాత్రం ఒక్కసారి సెల్యూట్ చేస్తాం సార్, ఎందుకంటే అందరినీ దగ్గరుండి లోపలికి తీసుకెళ్తున్నారు, కానీ వాళ్ళ ఫ్యామిలీకి కూడా బోనాలు కాబట్టి సో దర్శనానికి ఏర్పాటు చేయించాలి సార్. చేస్తాను డెఫినెట్లీ. వాళ్ళు వస్తే డెఫినెట్లీ చేస్తాను. వాళ్ళు కూడా చేసుకుంటుంటారు డెఫినెట్లీ. మనం కూడా చెప్పేసి పొద్దున్న నుంచి ట్రాఫిక్ వాళ్ళు మాత్రం చాలా కష్టపడుతున్నారు సార్ పాపం. ఎందుకంటే విఐపీలు వస్తుంటారు, మా వెహికల్ పంపించండి అంటుంటారు. ఆ ఒత్తిడి పక్క. సో ఎట్లా మేనేజ్ చేస్తున్నారు సార్ ఇవాళంతా? ఎట్లా మానిటర్ చేస్తున్నారు? అంటే గతంలో మనము కొన్ని ఛాలెంజెస్ జరిగిన మన ప్రేక్షకులు కావచ్చు, మన వచ్చే భక్తులు కావచ్చు, అట్లానే మన విఐపీస్ కూడా దాని దృష్టిలో పెట్టుకొని మనం ఈసారి అందరూ కూడా ముందు నుంచే మా డీసీపీ రక్షిత నేతృత్వంలో బాగా క్లియర్ కట్ ప్లాన్ చేయడం జరిగింది. డ్రోన్ టెక్నాలజీ వాడాను, ఎక్కడెక్కడ పబ్లిక్ ఎక్కువ అవుతున్నారు, ఏఐ టెక్నాలజీ వాడుకొని కూడా మనము ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు చేయడం జరిగింది. మెయిన్ మహిళలు ఎక్కువ వస్తారు సార్, మహిళలు ఎక్కువ వస్తారు, ఆడపిల్లలు ఎక్కువ వస్తారు. అందుకు చాలా ఒక గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఈరోజు మాత్రం చాలా ట్రెడిషనల్ గా సార్, ఎందుకంటే డైలీ మిమ్మల్ని యూనిఫామ్ లో చూసి ఇది చాలా కొత్తగా సార్. థ్యాంక్ యూ సార్. మహిళలు ఈరోజు బోనం ఎత్తుతాము, కానీ పోలీసులు యూనిఫామ్ లో. మన హైదరాబాద్ లో అంటే మన తెలంగాణలో ఉన్న అదృష్టం ఏంటి అంటే హైయర్ ఆఫీసర్స్ అంతా ఆల్మోస్ట్ మహిళలే ఉన్నారు, మన మహిళలు ఉన్నారు. సో అందులో డీసీపీ రక్షిత మ్యామ్ ఒక్కరు. సో చాలా మంది అంటే చాలా మంది మహిళలు ఉన్నారు. ఈరోజు బందోబస్తులో మహిళలకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకవైపు షీ టీమ్స్ ఏర్పాటు చేశారు రానా, మరోవైపు మన హైయర్ ఆఫీసర్స్ అంతా కూడా మహిళలు ఉన్నారు. సో కంప్లీట్ గా ఈ రోజు రేపు మాత్రము ఎగ్జాక్ట్లీ ఈరోజు షీ టీమ్స్, భరోసా, ఉమెన్ సేఫ్టీ వింగ్ వీళ్ళందరూ కూడా వచ్చారు. మళ్ళీ మఫ్టీలో కూడా ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే ఈవి టీచింగ్ ఎక్కువ మంది చేస్తుంటారు. దాంతోపాటు ఈ మొత్తం మనకి ఈ లైన్లన్నీ కనపడుతున్నాయి కదా, ఈ లైన్లలో మహిళలు ఎక్కువ మంది వస్తుంటారు, ఎక్కువగా మిస్బిహేవ్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ఎక్కువగా కొంచెం ఫోకస్ పెట్టారు. రాణా, ఎవ్రీ ఇయర్ కి చాలా చేంజ్ ఉంది అని మీరు చెప్తున్నారు కాబట్టి ఆ చేంజ్ ఏంటి, ఏం అబ్జర్వ్ చేశారో మళ్ళీ నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు అయితే.